సౌత్ అమెరికాలో ఉండే పెరు అనే దేశంలో క్రీస్తు పూర్వం 530న మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ జంతువుల్ని గీశారు. అసలు ఇది ఒక విషయమేనా? ఇది కూడా చెప్పాలా అనుకుంటున్నారా? ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ కనిపించే ఒక్కొక్క బొమ్మ సుమారు 1000 అడుగులు ఉంటుంది. అసలు ఇది ఎలా సాధ్యం? మనం నేల మీద నుంచి చూస్తే అది కేవలం ఒక స్ట్రైట్ లైన్ కిందే కనబడుతుంది. హెలికాప్టర్ ఎక్కి పైనుంచి చూస్తేనే అదొక బొమ్మ కింద మనకి కనబడుతుంది. ఇప్పుడు మనకున్న టెక్నాలజీకి దీన్ని నిర్మించుదామన్నా ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఒక వ్యక్తి అంత పెద్ద బొమ్మలు గీయడం అసాధ్యం. అలాంటిది వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం, అది కూడా డ్రోన్స్, హెలికాప్టర్స్ వంటి పరికరాలు లేకుండా కేవలం ఊహాగానంతో అంత పెద్ద బొమ్మలు గీయడమే గొప్ప విషయం అయితే, అది ఎగ్జాక్ట్‌గా నిజమైన షేప్స్‌లోకి రావడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే వాళ్ళు గీసినవి కూడా ఏదో సింపుల్‌గా అయిపోయే బొమ్మలు కాదు. సాలిపురుగులు, బల్లులు, పిల్లులు ఇలా ఎన్నో మెలికలతో ఉండే జంతువుల్ని గీయడం అనేది అందరి దృష్టి పడేలా చేసింది. అయితే ఇది బయట పెట్టినప్పటి నుంచి దీని మీద ఎంతో మంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు. కానీ ఇది ఎందుకు తయారు చేశారో వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళ ప్రకారం అప్పుడుండే నాస్కా ప్రజలు దీన్ని తయారు చేసి ఉంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ రోజు కూడా ఇది చెక్కు చెదరకుండా బొమ్మలు అలాగే ఉన్నాయి. ఈ లైన్స్ అన్ని కలిపి సుమారు 1000 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నాయి. కొన్ని లైన్స్ అయితే 10-20 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయి. మరి మొత్తం సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా మానవుల వల్ల ఇది సాధ్యమా? లేదా మన ఊహకు చిక్కని విషయం ఏదైనా ఉందా ఏంటో కామెంట్ చేయండి.